ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని ఏపీఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఆయన విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేసి వినూత్న నిరసన కొవ్వొత్తులతో తెలియజేయడమైనది. గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారంలోపు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరిస్తామని చెప్పి జీపీఎస్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఇది ఉద్యోగులకు ఏమాత్రం వెసులుబాటు కాదని ఉద్యోగుల అభిప్రాయం. అందువల్ల ఉద్యోగులు సిపిఎస్ రద్దు చేయాలని, ఓపీఎస్ పునరుద్ధరించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అయినా ప్రభుత్వ ఆలోచనలు ఉద్యోగాలకు అనుకూలంగా లేవని అందులో భాగంగా ఏపీఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ఆధ్వర్యంలో ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇందులో సిపిఎస్ ఉద్యోగి పూర్తిగా నష్టపోతున్నటువంటి విధానాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకనగా సిపిఎస్ ఉద్యోగి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందితే వారికి పెన్షన్ లేకపోతే మరి ఆ యొక్క వృద్ధాప్య దశలో ఎటువంటి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కావున వీటన్నిటిని ప్రభుత్వాలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటిక జయరాం, పెన్షనర్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ, నారాయణస్వామి, ఆంజనేయులు, సునీత, శాంతిముని, గంగాధర్, ఆదిశేషు, శాంతిముని, ఓంకార్, శాంతి స్వరూప్, నరసింహులు, ప్రభాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీమ్. ఈరోజు సిపిఎస్ రద్దు చేయాలి, ఓపీఎస్ పునరుద్ధరించాలి అనే ఉద్దేశంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ ప్రభుత్వాలు స్పందించినందున ఈరోజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఒక మెమరాండం ఉద్యోగులు ఎస్సీ ఎస్టీ ఉద్యోగులు అందరం కలిసి మెమరాండం సమర్పించడం జరిగింది. ఇది ఎందుకు సమర్పించడం జరుగుతుందంటే మరి గతంలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని తీసుకొస్తామని చెప్పి మరి తీసుకురాలేదు. దాని స్థానంలో మరి జీపీఎస్ అనేటువంటిది తీసుకొచ్చింది. దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదనేది మా భావన. మరి ఉద్యోగులందరూ కూడా ఈ యొక్క విషయంపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ఉద్యమాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా ఈ రోజున మేము బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మా యొక్క వినతి పత్రాన్ని సమర్పించాం. ఈ యొక్క ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన తర్వాత ఓపీఎస్ ఉద్యోగులకైతే మరి ఎంతో వెసులుబాటు అనేది ఉండేది. మరి ఈ యొక్క సిపిఎస్ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. అలాగనే కేంద్ర ప్రభుత్వం కూడా యూపీఎస్ అనేటువంటిది కొత్త ప్రోగ్రామ్ ఒకటి ప్రవేశపెట్టింది. అయితే దానివల్ల కూడా ప్రయోజనం లేదనేది మా భావన. మరి ఏదేమైనప్పటికీ ఈ యొక్క ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో కాకుండా మరి ఉద్యోగుల పట్ల సహృద్భావంతో ఆలోచన చేసి వారు 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఉద్యోగాలను నిర్వర్తించి వారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత వారికి ఎటువంటి ప్రయోజనం లేకుండా ఈరోజు ఇంట్లోకి పోతున్నారు. అటువంటి వారికి తగినటువంటి న్యాయం చేయాలంటే ఓపీఎస్ ఒకటే మరి వారికి ముఖ్యమైనటువంటిది. ఆ ఓపీఎస్ ని పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మరి అనేక సందర్భాల్లో ఈ యొక్క ప్రస్తావన తీసుకొచ్చినప్పటికీ ఎవరు కూడా వీటిని పెడిచెవున పెడుతూ ఉన్నారు ప్రభుత్వాలు. మరి కొత్తగా ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం అయినా కూడా మరి మా యొక్క బాధను అర్థం చేసుకొని ఆ యొక్క ఓపీఎస్ ని పునరుద్ధరించాలని చెప్పి మరొక మారు విజ్ఞప్తి చేస్తూ మరి సవ్యంగా వారికి ముఖ్యమంత్రి గారికి అయితేనేమి
మరి భారత ప్రభుత్వానికైతే మేము విన్నవిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ మా ఉద్యోగుల పక్షాన న్యాయం చేయాలని మరొక మరి విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.